హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లి పట్టి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. పల్లీలు అయితే ఇలా వేయించుకొని ఇలా పొట్టు అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరోవైపు నువ్వులు కూడా వేయించుకొని ఇలా మిక్స్ పట్టి మెత్తగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరోవైపు ప్యాన్ పెట్టేసుకొని వాటర్ పోసి బెల్లం కూడా వేసేసుకొని యాలకుల పొడి వేసుకొని ఇలా పాకం చిక్కబడే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనకు పాకం అయితే దగ్గరికి అయిపోతుంది. చూడండి ఇట్లా పొంగుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం పల్లీలు అయితే వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసేసుకోవాలి. దాని మీదనే ఇప్పుడు నువ్వుల పొడిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా 1 టైం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అయితే ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం తీసేటప్పుడు చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తుంది అన్నమాట. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇవి లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడైతే లడ్డూలాగా చేసేసాను. మీకు ఇట్లా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.